క్రిస్మస్ సంబరాలతో మెదక్ చర్చ్ సందడిగా మారింది. ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందింది మెదక్లోని ఈ క్రెథడల్ చర్చ్. రెండో వాటికన్ గా పేరొందింది. క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ సుమారు 1,00,000 మంది ప్రార్థనలు చేస్తారు. ప్రేమ, శాంతి సందేశాలను అందించే ఆరాధన మందిరంగానే ఈ చర్చ్ గురించి చాలా మందికి తెలుసు. కానీ ఈ చర్చ్ కట్టడం వెనుక పెద్ద కథే ఉంది. ఎంతో మంది ఆకలి తీర్చింది ఈ కళాత్మక కట్టడం. మెదక్ చర్చ్ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మెదక్ ప్రాంతంలో తీవ్ర కరువు ఏర్పడింది. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. కరువు వల్ల పంటలు పూర్తిగా నష్టపోయి తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో చర్చి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. దీంతో అనేక మందికి పని దొరికింది. అప్పట్లో మెదక్తో పాటు రామాయంపేట, చిన్నశంకరంపేట, కొల్చారం, వెల్దుర్తి, కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాలకు చెందిన ఎంతో మంది చర్చి నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. ఇంగ్లాండ్లోని షషిల్లు నగరానికి చెందిన చార్లెస్ వాకర్ పాస్నెట్ ఈ చర్చిని నిర్మించారు. సువార్త సేవలు అందించేందుకు 1895లో ఆయన ఇండియాకొచ్చారు. కొన్నాళ్లు మద్రాస్, సికింద్రాబాద్, తిరుమలగిరిలోని గ్యారోసీడ్ చర్చ్లో పనిచేశారు. ఆ తర్వాత 1897లో మెదక్లో చాపెటీ చర్చ్ ప్రచారకుడిగా బదిలీ అయ్యారు. పాస్నెట్ ఫ్యామిలీ ఉండేందుకు మెదక్ మిషన్ కంపౌండ్లో 2 అంతస్తుల భవనాన్ని కట్టించారు. ఒకరోజు సాయంత్రం పాస్నెట్ తన భవనంపై నడుస్తూ చర్చిని చూశారు. తన ఇంటి కంటే చర్చి చిన్నగా ఉండటం అపచారంగా భావించాడు. అప్పుడే పెద్ద చర్చిని కట్టించాలని నిర్ణయించుకున్నాడు. పాస్నెట్ తన స్నేహితుడైన ఇంజనీర్ బ్రాడ్షన్తో 200 మోడల్స్ గీయించి ఒక మోడల్ని సెలెక్ట్ చేశాడు. 1914లో ప్రారంభమైన ఈ చర్చ్ నిర్మాణం పనులకు 10 ఏళ్లు కొనసాగింది. రాళ్లు, అదేవిధంగా డంగు సున్నం ఉపయోగించి 173 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవుతో ఈ చర్చిని గోరిక్ శైలిలో నిర్మించారు. ఈ చర్చి నిర్మాణంలో దేశ విదేశాలకు చెందిన ఎంతో మంది నిపుణులు పనిచేశారు. చర్చి లోపల ప్రార్థన చేసేందుకు కట్టించిన హాల్లో ఫ్లోరింగ్ కి తెలుపు, ఎరుపు, నలుపు రంగులు ఇటాలియన్ టైల్స్ ని వినియోగించారు. జెకోస్లోవేకియా దేశస్థులు దేవదారు కర్రతో ఈగల్ రూపంలో తయారు చేసిన బైబిల్ పఠన వేదిక అందరినీ ఆకట్టుకుంటోంది. రంగూన్ టేకుతో రూపొందించిన ప్రభు భోజనపు బల్ల, రోజ్వుడ్తో తయారు చేసిన టేబుళ్లు, కుర్చీలు, తలుపులు అన్నీ ప్రత్యేకమే. చర్చిలో గ్లాస్ విండోస్ ప్రత్యేక ఆకర్షణ. లండన్ కు చెందిన కళాకారుడు ఫ్రాంక్ ఎత్తైన విండోస్ పై చిన్న చిన్న రంగుల స్టెయిన్లెస్ గ్లాస్ ముక్కల్ని పేర్చి యేసుక్రీస్తు జీవితంలోని ప్రధాన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు రూపొందించారు. చర్చిలో కుడివైపు ఉన్న కిటికీలపై క్రీస్తు జననం, ఎడమవైపు ఉన్న కిటికీలపై శిలువపై క్రీస్తు వేలాడుతున్న దృశ్యం, ఎదురుగా ఉన్న విండోస్ పై క్రీస్తు ఆరోహణ దృశ్యాలు ఉంటాయి.